డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. అమ్మ పుట్టిల్లు మేనమామ దగ్గర అనే పాత సామెత ఒకటి ఉంది. అది ఈ రోజున పేర్ని నానికి యాప్ట్గా సరిపోతుంది. అనవసరంగా యార్లగడ్డ వెంకట్రావుని గెలికి మరి లేపి తన్నించుకున్నట్టుగా పరిస్థితి ఈ రోజున పేర్ని నానికి తయారైంది. నిన్న యార్లగడ్డ వెంకట్రావు కూడా పేర్ని నానికి గట్టి కౌంటరే ఇచ్చాడు. ఇక లంబు జంబు ఇలాంటి మాటలు ఇవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సర్వసాధారణంగా మాట్లాడేవే. పేర్ని నానికి కానీ కొడాలి నానికి కానీ వీళ్ళకి నోరు సస్తే ఆగదు. ఎందుకు ఆగాలి అన్నట్టుగా కూడా ఉంటుంది. ఎవరినైనా నోటికి వచ్చినట్టు మాట్లాడేయటం వీళ్ళకి చాలా పరిపాటి. అలాంటిది మరి యార్లగడ్డ వెంకట్రావును కూడా అలాగనే మాట్లాడితే మరి అదే పార్టీలో ఉండి వీళ్ళందరితోటి బాగా మింగిలై తిరిగి బయటకు వచ్చి ఇప్పుడు వేరే పార్టీలో ఉన్నాడు కదా అంటే మరి ఆయనకి తెలియకుండా ఉంటుందా? యార్లగడ్డ వెంకటరావు కూడా చాలా విషయాలు బయట పెట్టాడు. అందులో అసలైన విషయం ఏమిటంటే, నేను దివాలా తీశాను అని మీరు అంటున్నారు కదా, మరి నా దగ్గర తీసుకున్న అప్పు ఎప్పుడు ఇస్తావు, కనీసం అది మీడియా ముఖంగానైనా మాట్లాడగలవా అని అంటే ఇక తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాని పరిస్థితి పేరు నానిది. పేర్ని నాని ఇలాగనే ఎప్పుడు ఏదో ఒక అంశాన్ని లేపుతాడు. అవతల వాళ్ళు గట్టి రిటార్ట్ ఇవ్వగానే తన్నించుకున్నంత పరిస్థితి అవుద్ది. గతంలో ఈ రేషన్ బియ్యం విషయంలో కూడా గోడౌన్ల దాంట్లో ఆయన భార్యను కూడా ఇరికించి పెట్టాడు. ఆయన భార్య పేరుతోటి ఉన్న గోడౌన్లో మరి బియ్యం బస్తాలు మిస్ అయిన దాని మీద అనేక రకాల తంతు జరిగింది. చివరికి పేర్ని నాని చెప్పినట్టుగానే జరిగింది. లేడీస్ కోటాలో వాళ్ళ ఆవిడ తప్పించేసుకుంది. ఇదే కోటాలో ఆర్కే రోజా కావచ్చు, విడదల రజనీ కావచ్చు ఈ రోజుకి అరెస్ట్ కాకుండా ఉన్నారంటే అదే కారణం. పేర్ని నాని ఆ రోజున ఆ విషయాన్ని ఆపుకోలేక మీడియా ముఖంగా కూడా చెప్పేశాడు. పిల్లల్ని ఆడవాళ్ళని ఏం చేయొద్దు అన్నాడు చంద్రబాబు నాయుడు, అందుకనే మావిడ బతికి బట్ట కట్టేసింది అన్నట్టుగా కూడా మాట్లాడాడు. అయినా ఏ పార్టీలో ఉన్నాడో ఆ పార్టీ ఊరుకోదు కాబట్టి చంద్రబాబు నాయుడునో లోకేష్నో లేకపోతే పవన్ కళ్యాణ్నో వీళ్ళు టార్గెట్ చేయటానికి అదే కులం మనుషులనో లేదు అంతటి దీటు నాయకులు ఎవరు ఉన్నారో అని చెప్పి వీళ్ళ చేత అందరినీ తిట్టిస్తూ ఉంటారు. మరి అందుకే కదా కొడాలి నానిని చంద్రబాబు నాయుడు మీద, పేర్ని నానిని పవన్ కళ్యాణ్ మీద వాళ్ళు గతంలో అధికారంలో ఉన్న సమయంలో వాళ్ళ నోటి విరోచనాలు చేసుకుంటూ మనం చూసాం. కాకపోతే ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వైసీపీకి ఆ విషయంలో మార్పేం రాలా. వాళ్ళ నోటి విరోచనాలు అదే రకంగా ఉంటున్నాయి. ఇప్పుడు అది తిరిగి వచ్చి యార్లగడ్డ వెంకట్రావు మీద పడింది. ఆయన మీద అనేక రకాలైన వ్యాఖ్యలు పేర్ని నాని చేస్తే ఆయన మరి రివర్స్ కౌంటర్ ఒకటి ఇచ్చాడు. ఒకే ఒక ప్రశ్న అడిగితే ఎప్పుడు ఇస్తావు నా డబ్బులు అని అంటే దానికి మాత్రం సమాధానం కనపడటం లేదు. మరి ఈ రోజున పేర్ని నాని ఇంకో ప్రెస్ మీట్ పెట్టి దాని గురించి ఏమన్నా చెబుతాడా? అసలు నువ్వు ఎప్పుడు ఇచ్చావు నాకు డబ్బులు, దానికి ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా అని అడిగినా కూడా దానికి ఆశ్చర్యం ఏమి లేదు. ఎందుకంటే ఏరు దాటినాక తెప్ప తగిలేయటం వీళ్ళందరికీ బాగా అలవాటు. మరి అదే కదా జరుగుతుంది ఎప్పుడు. పేర్ని జయసుధ విషయంలో మరి టీడీపీ నాయకుల్ని అడ్డం పెట్టుకొని ఆ విషయమై కొద్దిగా దాన్ని సప్రెస్ చేసుకొని ఆ తర్వాత పోలీసుల్లో కూడా ఇంకా వైసీపీకి పనిచేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆవిడ విచారణ ఎట్టా జరిగింది అందరం చూసాం. అదే వేరే వాళ్ళకు విచారణ అయితే అలా జరగదు. అంతంతమంది జనాలను వేసుకొని వచ్చి వాళ్ళందరినీ లోపలికి పోలీస్ స్టేషన్లోకి తీసుకొని వచ్చి విచారణ జరిగే దగ్గర వాళ్ళు ఎందుకుంటారో కూడా అర్థం కాని పరిస్థితులు. ఇది ఆ రకంగా సబ్సైడ్ అయిపోయింది. ఇక నా అంతటి మొనగాడు లేడు అనుకుంటా పేర్ని నాని కూడా ఇదే అంశాన్ని ఇట్నే కంటిన్యూ చేసుకుంటా వెళ్తూ ఇప్పుడు విషయం యార్లగడ్డ వెంకటరావు దాకా వచ్చింది. ఆయన ఏదో మట్టిలో తినేశాడని, ఇసుకలో తినేశాడని, లేదు రేషన్ బియ్యంలో మింగేశాడని, ఆయన గతంలో చేసిన ఈ బ్యాంకు విషయంలో కూడా కొన్ని కామెంట్లు చేస్తే మొత్తానికి నిన్న యార్లగడ్డ వెంకటరావు రిటార్ట్ బాగా ఇచ్చాడు. అసలు వైసీపీ నాయకుడైన నా మీదనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేసులు పెట్టారు. అది ఇప్పటిదాకా వేళ్లాడుతూనే ఉంది నా మీద. నేను కనీసం అమెరికా వెళ్ళలేని పరిస్థితుల్లో కూడా ఉన్నాను. ఇప్పుడు క్లియర్ అవటం మూలాన రేపు ఎల్లుండి వెళ్తాను అన్నట్టుగా చెబుతూ ఉన్నాడు. కాకపోతే ఈ విషయం ఇక్కడితో ఆగే విధంగా ఏం కనపడటంలే. ఎవరికైనా సరే ఆ పెట్టాల్సిన 4 పెడితేనే, దీనికి కూడా మంచి సామెత ఒకటి ఉంది మన తెలుగులో, నా 4 నాకు పెట్టు, నా కొర్రల చాట బయట పెట్టు అని వెనకటికో పాత కోడలు అన్నట్టు అలానే ఉంది వీళ్ళందరి పరిస్థితి. వీళ్ళకి గట్టిగా ఎక్కడ వాత పెట్టాలో అక్కడ వాత పెడితే, కీలెరిగి వాత పెడితేనే వీళ్ళందరూ మాటినేది. మరి అదే కదా కొడాలి నాని విషయం కానీ వల్లభనేని వంశీ విషయం కానీ జరిగింది. అలా జరగకపోతే పేర్ని నానిలాగా తయారవుతారు.
ఒకవైపున అంబటి రాంబాబు ఏదో విధంగా తన ప్రయత్నాన్ని ఇది చేసుకొని నెంబర్ 2 స్థానానికి ఎదగాలని చూస్తుంటే వైసీపీలోనే కాళ్ళలాగా పడేసే వాళ్ళు ఉన్నారు. చాప కింద నీరులాగా లేళ్ల అప్పిరెడ్డి కూడా ఆయనకు అడ్డం పడతానే ఉన్నాడు. కానీ పేర్ని నానికి అడ్డం పడేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఆయన ఇలా రెచ్చిపోతా ఉన్నాడు. అసలు పేర్ని కిట్టుకి గతంలో 29, 24 ఎన్నికల్లో ఆయనకి సీట్ ఇచ్చిన రోజున వాళ్ళు చేసిన మతలబులు అంతా ఇంత కాదు. ఎక్కడ పడితే అక్కడ మీకు ఇళ్ల స్థలాలు ఇచ్చేస్తామని, మరి దొంగ పట్టాలన్నిటినీ ప్రింట్ చేసి ఆ విషయమై కూడా ఒక కేసు నడుస్తుంది. ఇన్ని జరుగుతున్నా, ఎంత మాట్లాడుతున్నా పేర్ని నాని మీద మాత్రం ఒకంత కూటమి నాయకులు కూడా శీతకన్నే వహిస్తున్నారు. అలా వహించటం మూలానే ఇంకా ఈయన రెచ్చిపోతానే ఉన్నాడు. ఈయనకు కూడా కావాల్సిన ఆ 4 కనుక పెట్టేస్తే ఈయన కూడా సైలెంట్ అయిపోతాడేమో. కాకపోతే ఇక్కడ అసలైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఇలాంటివన్నీ నచ్చవు. ఎవరైనా సైలెంట్గా ఉండటం కానీ మిగతా అంశాల్లో ఏం మాట్లాడకుండా ఉండే వాళ్ళనైతే జగన్మోహన్ రెడ్డి చచ్చినా చేరదీయడు. ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి కూడా తను సొంతగా ఓ సర్వే చేయించుకుంటున్నట్టుగాను, అందులో మరి ఆయనకి ఎంత అభిమానం ఇంకా ప్రజల్లో ఉందో కౌంట్ చేసుకునే పరిస్థితిలో ఉన్నాడు. కానీ పేర్ని నానిని కానీ రోజాని కానీ వీళ్ళ నోటి దురుసుని ఈయన కట్టడి చేయకుండా ఈయనకి ప్రజల్లో అభిమానం పెరిగే అవకాశం అయితే ఉండదు. అసలు రప్ప అనేది కానీ గతంలో ఈ మావిగన్ అనే ఒక అస్త్రాన్ని జగన్మోహన్ రెడ్డి బయటకు తీసినప్పుడు కూడా పేర్ని నానియే అసలు ఆ ఐడియా ఇచ్చింది. ఇది ఇలాంటిది ఒకటి పెడితే మనం దాని మీద చాలా నెగ్గుకు రావచ్చని ఐడియా ఇచ్చింది పేర్ని నాని అని కూడా చెబుతా ఉన్నారు. మరి నిన్న మొన్న అమరావతి రైతులతోటి జగన్మోహన్ రెడ్డి కూడా ఒక మీటింగ్ చేస్తే ఆ మీటింగ్కి వెళ్ళి వచ్చిన మరుసటి రోజే నేలపాటుకు చెందిన అశోక్ అనే ఒక రైతు తన 12 సంవత్సరాలుగా ఇవ్వకుండా ఆపి ఉన్న భూమిని మరి తీసుకెళ్లి సిఆర్డీఏ చేతుల్లో పెట్టాడు. తానది ఒక్కడిదే కాకుండా తనకి సంబంధించిన కుటుంబీకుల్లో కానీ బంధువుల్లో కానీ ఎవరిదన్నా ఉందో దాన్ని కూడా ఆయనే మాట్లాడి ఇప్పించడానికి కూడా రెడీ అయిపోతున్నాడు. దానికి కారణం ఏంటి అంటే మొన్న జగన్మోహన్ రెడ్డి సుస్పష్టంగా చెప్పేశాడు, నేను తిరిగి వచ్చినా మళ్ళీ అమరావతి ఉండదు అని. అమరావతి అక్కడ ఉండాలి, వీళ్ళ భూమి వీళ్ళ చేతుల్లోనే ఉండాలి, దానికి మాత్రం విపరీతమైన రేటు పెరగాలి అనే విషయంలో కదా వీళ్ళు భూమి లేకుండా ఉంది. అసలు అమరావతి అక్కడే లేకపోతే వీళ్ళు భూమి ఉంచుకున్నా కానీ ఏం ఉపయోగం? అందుకని వీళ్ళకి కూడా ఎక్కడో తగలరాని చోట తగిలింది. అందుకనే ఆ అశోక్ కూడా భూములు ఇవ్వటానికి తయారైపోయాడు. అంటే ఆల్మోస్ట్ చానాళ్లుగా తెగకుండా ఉన్న ఈ వ్యవహారాన్ని జగన్మోహన్ రెడ్డి ఒక్క మీటింగ్తో తేల్చి పడేశాడు. అలాంటి బ్యాక్ స్టెప్స్ వేసుకుని వాళ్ళ కాళ్ళు వాళ్లే తొక్కుని కింద పడిపోయే ప్రయత్నాలు ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి చేస్తుంటే, మరో పక్కన ఈ పేర్ని నాని, యార్లగడ్డ వెంకట్రావు లాంటి వాళ్ళందరినీ కెలికి లేపి తన్నించుకుంటా ఉన్నాడు. ఇదే ఈరోజు కుండబద్దలు.